కాపలాగా ఉండు. రే రంగా, నువ్వు పంపు చెట్టుకు నీళ్ళు పెట్టినా. రే వెంకన్న, నువ్వు కొబ్బరి తోటకి వెళ్ళి చూసిరా. రే సోమన్న, నువ్వు వెళ్ళి వరి చేను పంట అయిందో లేదో చూసిరా. పట్టణం దాకా వెళ్ళి వస్తా. సరే అలానే. తిరిగి వచ్చేటప్పుడు బ్యాంకు దగ్గరికి వెళ్ళిరా. సరే నాన్నగారు. తొందరగా వచ్చేరా. చిన్నోడేడుగా వాడు ఇంటి పట్టనే ఉన్నాడు. బయటకు వెళ్ళాడు నాన్న, నేను వెళ్ళొస్తాను నాన్నగారు. అలాగే. రే చిన్నోడా, నాన్నగారు పిలుస్తున్నారు, వెళ్ళరా. నాన్నగారు పిలిచారా? ఇంటి పట్టున ఉండి పొలం పనులు జీతకాల పనులు చూసేదే కదా. కొద్దిస్తమానం బయటేనా? నేను బడికి వెళ్తానన్నా. ఏం రా చిన్నోడా, ఏం మాట్లాడుతున్నావు? నేను చదువుకుంటానన్నా, బడికి వెళ్తా. అరే చిన్నోడా, మనకు 100 ఎకరాల ఆస్తి ఉంది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నేనే ఆస్తి పరుణ్ణి. ఈ చుట్టూ గ్రామాల్లో నా పేరు వింటే వణుకుతారు. నా ఆస్తే నా బలం. నేను చదువుకుంటానన్నా. చదువుకొని ఏం చేస్తావు? చదువుకుని డిగ్రీ పట్టా సంపాదిస్తానన్నా. డిగ్రీ పట్టా పట్టుకుంటే కడుపు నిండదు, కష్టపడితే కడుపు నిండుతుంది. బతకడానికి చదువు ఎందుకు బిడ్డ? దిమ్మాకుండాలి, గుండెలో దమ్ముండాలి. పులులు సింహాలు ఏం చదివినాయి? దర్జాగా అడవిలో బతకట్లే. నువ్వు కూడా గట్టనే ఉండాలి. సందేహిందా? లేదు నాన్న, నాకు చదువు అంటే ఇష్టం, నేను చదువుకుంటాను. అరే మరి చెప్తే వినవా? నీ పిల్ల చేస్తాడు. అరే మనకెందుకురా ఈ చదువులు? మనం ఒకరికి పని చూపించే వాళ్ళం. మన కింద ఒకరు మనం ఒకరి కింద పనికి ఎందుకురా? నేను చేనికి వెళ్ళను, బడికి వెళ్తా. ఏమరా భయపెడుతున్నావా? నా కింద రోజు 100 మంది జీతగాళ్ళు పని చేస్తారు. నీ లాంటోడు చదువుకొని పని చేస్తుంటే నా విలువ ఏం కావాలి? నా పెద్దరికం ఏం కావాలి? నువ్వు చదువుకొని ఎవరిని ఉద్ధరించాలి? నాకు చదువు అంటే ప్రాణం, నేను చదువుకుంటా. నీ చదువులు ఎవరికి కావాలి? తెలివి తక్కువ ఆలోచించకు. నీకు చదువు కావాలా, ఆస్తి కావాలా? తెలుసుకో. నాకు చదువే కావాలి, నేను ఆస్తి వద్దు, నేను వెళ్ళిపోతున్నా. తల నుంచి మనం బ్యాంకులో తీసుకున్న అప్పు ఈ వారం రోజుల్లోపు చెల్లించకపోతే మన ఆస్తి జప్తు చేస్తారంట నాన్న. ఏం చేద్దాం? బ్యాంకు వాళ్ళు మన ఊరికి వస్తే మన పరువు పోతుందిరా. మన వరి చేను అమ్మేసి బ్యాంకు వాళ్ళకు అప్పు తీర్చేసాయి. అలాగే నాన్న. 2 సంవత్సరాల తర్వాత నాన్న, గత 2 సంవత్సరాల నుంచి వర్షాలు పడక, పంటలు పండక మనకు నష్టం వచ్చింది నాన్నగారు. జీతాలకు 6 నెలల నుంచి కూడా కూలీల డబ్బు కూడా ఇవ్వలేదు. 20 ఎకరాల మామిడి తోటలు అమ్మేసి జీతగాళ్ళకు డబ్బులు ఇచ్చేసి. నాన్నగారు, మనకు వచ్చిన పంట రాబడి పంటలకు పెట్టిన ఖర్చులకి సరిపోతుంది. నేను ఇంత హోదా పెట్టుకొని, నేను ఇంత ఆస్తి పనులు అనిపించుకొని నువ్వు పని చేస్తే నా విలువ ఏం కావాలి? నా పేరు ఏం కావాలి? కొబ్బరి తోటలు అమ్మేసి 5 సంవత్సరాల తర్వాత నాన్న, నీ పట్టణానికి వెళ్ళి ఏదైనా పని చూసుకుంటాను. కనీసం దినసర ఖర్చులు కూడా మన దగ్గర ఏమీ లేదు. అయ్యో దేవుడా, నా ఆస్తి ఐశ్వర్యం, నా హోదా ఇవేవి నా వెంటలేవే. నా ఆస్తి నన్ను అహంకారిగా మార్చి ఈ స్థితికి తెచ్చింది. బాలకృష్ణ నాన్న, నేను మీ చిన్న అబ్బాయిని. నువ్వు నా చిన్న అబ్బాయివా? ఎన్నాళ్ళైంది బాబు నిన్ను చూసి? ఎలా ఉన్నావు? నేను బాగున్నాను నాన్నగారు. నేను మన జిల్లాకు కలెక్టర్గా వచ్చాను. నువ్వు మన జిల్లా కలెక్టర్వా? లేదా తమ్ముడు, బాగున్నావా? బాగున్నాను అన్నగారు. అన్న, మీరు ఎవరికి వెళ్ళకండి, మీరు ఇక్కడే ఉండండి, మిమ్మల్ని నేను చూసుకుంటా.
నా జీవితాంతా మిమ్మల్ని అందరినీ చూసుకుంటా. ఈయన నన్ను తీరదీసి నేను ఫలిత కావడానికి కారణమైన నా గురువు గారు. నమస్తే సార్. నమస్తే పెద్దయ్య. Hands off my boy. I am proud of you. పెద్దయ్య, నువ్వు ఇలా కావడానికి నీ ఆస్తి అహంకారం వల్లే ఈరోజు ఈ స్థితికి వచ్చావు. ఆస్తి మనిషిని బానిసగా చేస్తే విద్య మనిషిని జ్ఞానం చేస్తుంది. ఆస్తి అనేది ఒక తరం నుంచి మరో తరానికి చేరవచ్చు, కానీ ఆస్తిని పంచకొద్దీ తరతరాలకు తగ్గిపోతుంది. చూడు పెద్దయ్య, నీ ఆస్తి నీతోనే ముగిసిపోవచ్చు, కానీ మన పిల్లలకు మనం ఇచ్చిన చదువు వారు 7 తరాల పాటు బతికేలా చేస్తుంది. విద్య అనేది మనిషి వ్యక్తిత్వాన్ని నిర్మించి మంచి సమాజాన్ని అందిస్తుంది. అంటే ఇప్పుడు నీకు పద్యం చెప్తా విను. దొరలు దోచలేరు, దొంగలు తుకపోరు, రాత్రి జనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. అంటే నీ ఆస్తిని ధనమును ఇతరులు లేదా దొంగలు దొంగలించగలరు, కానీ విద్యను జ్ఞానాన్ని ఎవరు దొంగలించలేరు. ఆస్తి ఉంటే నీ చుట్టూ మనుషులు తిరుగుతారేమో, కానీ గౌరవం ఉండదు కదా పెద్దయ్య. భూమి కరువుతో పంటలు పండక ఎండిపోవచ్చు, కానీ చదువుకున్నోడికి జ్ఞానం ఎప్పుడూ తోడుంటుంది. చదువు అంటే ఉద్యోగం కోసం కాదు, సమస్యలను పరిష్కరించే ఒక శక్తి, నిర్ణయం తీసుకునే ఒక ధైర్యం, సమాజాన్ని మార్చే ఒక నాయకత్వం. ఎడ్యుకేషన్ ఈజ్ కరెన్సీ ఆఫ్ టుమారో. అంటే చదువు అనేది రేపటి సంపద. ఒక తరం చదివితే ఒక కుటుంబం మారుతుంది, అదే ఒక కుటుంబం చదివితే ఒక గ్రామమే మారుతుంది, ఆ గ్రామం కింద చదివితే ఒక దేశమే అభివృద్ధిలోకి వస్తుంది. అర్థమైన పెద్దయ్య? సరే సార్, నా డబ్బుని తెలుసుకున్నా. ఆస్తి కంటే చదువే గొప్ప. ఈ శుభ సంతోషమున నా మిగిలిన ఆస్తిని నా ఊరికి పాఠశాలకు చేశాను. ఈరోజు నాకు తెలిసింది, నా కొడుకు నేను ఆస్తి ఇవ్వాలని అనుకున్నా, కానీ వాడు నాకు ఆలోచించే జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇంతకంటే ఒక కొడుకు తండ్రికి ఏమి ఇవ్వగలడు?